హాయ్ హలో నమస్తే, నేను మీ ఎడప వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ మధ్యకాలంలో అందరూ కూడా కెమికల్ ఐడెంటిటీ అంటే కెమికల్స్ లేని పంటలు, పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ అంటే సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అది ఆరోగ్యకరమని, మనం పండించుకునే పంటని కెమికల్స్ రహితంగా ఉండే ఒక ఫుడ్ అంటున్నారు. అంటే నాట్ ఓన్లీ ఫుడ్, మనం బయోటిక్స్లోకి వెళ్తే చాలా వరకు కెమికల్స్ లేని పదార్థాలని ఆర్గానిక్గా ఒక సొంత వ్యవసాయ ఉత్పత్తిని సేంద్రియ వ్యవసాయం అంటాం. దాని ఇంగ్లీష్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. అయితే వ్యవసాయం అనేది తరతరాలుగా చరిత్ర నుంచి భూమి మీద మనిషి తన ఆధారిత ప్రాంతాన్ని దున్ని పండించి వ్యవసాయం చేసి దాన్ని అమ్మి ఆ డబ్బులతో తను జీవించేవాడు. ఇది ఒక టైప్ ఆఫ్ పద్ధతి అంతకుముందు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడున్న అప్డేటెడ్ సొసైటీకి, ఇప్పుడున్న జనరేషన్కి తెలిసిన విషయం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే దానిలో పశుపోషణ అవ్వచ్చు, గొర్రెలు, పాల ఉత్పత్తులు, కోడి మాంసం, వాటెవర్ ఎవరి అభిరుచికి వాళ్ళు తగ్గట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. మేబీ ఇంటెన్సివ్గా మాట్లాడుకుంటే మనం జంతువులు, పందులు, పంటలు సహజమైనవి. బేసిక్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధంగా తయారయ్యే పంట లేకపోతే పదార్థాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ ఈజ్ నథింగ్ బట్ సహజమైనది. సో మోనోకల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది విదేశాల్లో. అది మన దేశానికి చాలా తక్కువ మందికి తెలిసి అది ఆ మోనోకల్చర్ అనేది ఇక్కడ లేదు, ఇప్పుడు వచ్చింది. అంటే పండ్ల తోటలు ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎప్పటి నుంచో విదేశాల్లో ఉన్నాయి. అంటే సేంద్రియ పద్ధతులు, వరి పొలం, పశువుల పెంపకం, షేర్ క్రాపింగ్ అంటారు, విత్తడం అంటారు, కొలోనియా అంటారు, కోసి కాల్చడం అంటారు, చిన్న చిన్న వ్యవసాయ ఉత్పత్తులు అంటారు, టెర్రస్ అంటారు, ఆవిరి, స్టెరిలైజేషన్స్, ఇలా జల సంస్కృతులు కూడా మనకి విదేశాల్లో ఉన్నాయి ఆర్గానిక్గా. దానికి సంబంధించిన జాబితాలు, వర్గాలు, అనేక రకమైన పంటలు. ఇట్స్ ఒక పోర్టల్ లాగా, వ్యవసాయ పోర్టల్ లాగా చాలా ఉంది. అంటే దీని యొక్క చరిత్ర మనం తెలుసుకుంటూ పోతే చాలా ఉంది. కానీ మనకు కావాల్సిన ఇప్పుడున్న జనరేషన్కి నేను చెప్పే సేంద్రియ వ్యవసాయం గురించి ఏంటంటే, దీన్ని పర్యావరణ వ్యవసాయం అని కూడా అంటారు. అంటే నేను రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే పర్యావరణ వ్యవసాయం లేదా జీవ వ్యవసాయం అని అంటారు. బయోఫార్మింగ్ ఐ థింక్ సో. అంటే నేను బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదువుకున్నాను. ఆ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదువుకున్నప్పుడు మాకు లింక్డ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దానిలో మాకు లింక్డ్ సబ్జెక్ట్, ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్ కంటే కూడా ఫార్మసీ చదివిన స్టూడెంట్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండడానికి కారణం కూడా అదే. సో వీళ్ళకి అగ్రికల్చర్కి సంబంధించిన సబ్జెక్ట్స్, బయాలజీకి సంబంధించిన సబ్జెక్టు, కెమికల్ సబ్జెక్ట్స్ అండ్ థెరపీ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేక ఉంటాయి ఫార్మసీలో. సో దీని గురించి నేను ఎక్కువ రీసెర్చ్ చేయడం ఈ విధంగా నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ సేంద్రియ వ్యవసాయం అనే దాని మీద చూస్తే ఈ మధ్యకాలంలో ఇది పాపులర్ అయింది. సో దాని గురించి మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మన ఛానల్ సబ్స్క్రైబర్స్, వారికి తెలియచేయాలి, వాళ్ళకి పంచాలి అని చెప్పి నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇకపోతే కంపోస్ట్ ఎరువు, పచ్చి ఎరువు మరియు ఎముక భోజనం వంటి సహజంగా లభించే సింథటిక్ కానీ ఇన్పుట్ల వాడకాన్ని నొక్కి చెప్పే వ్యవసాయ వ్యవస్థ మరియు పంట భ్రమణం, సహచర నాటడం మరియు మిశ్రమ పంట వంటి పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ సేంద్రియ వ్యవసాయం. కీటకాలను వేటాడే జంతువులను పెంచడం వంటి జీవ తెగులు నియంత్రణ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్లో. సేంద్రియ వ్యవసాయాన్ని స్థిరత్వం, నేల సంతానోత్పత్తి మరియు జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం కృషి చేసే సమగ్ర వ్యవసాయ వ్యవస్థగా నిర్వచించవచ్చు దీన్ని. అరుదైన మినహాయింపులతో సింథటిక్ పురుగు మందులు, యాంటీబయోటిక్స్, సింథటిక్ ఎరువులు, జన్యుపరంగా మార్పు చెందిన జీవులు మరియు పెరుగుదల హార్మోన్లను నిషేధించడం అన్నమాట. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో వేగంగా మారుతున్న వ్యవసాయ పద్ధతులకు ప్రతిస్పందనగా ఉద్భవించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా సర్టిఫైడ్ సేంద్రియ వ్యవసాయం
70 మిలియన్ హెక్టార్లలో, అంటే 170 మిలియన్ ఎకరాలలో ఉంది. ఆ మొత్తంలో సగానికి పైగా ఆస్ట్రేలియాలో ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ విదేశాలలో ఎక్కువ శాతం అది వాళ్ళు అలా ఆర్గానిక్ ఫార్మింగ్ని పండించి వాళ్ళ భూముల్లో సొంతంగా దాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు. అంటే హానికరంగా ఉన్న కీటకాలను, క్రిముల్ని నశింపజేసే ఫెర్టిలైజర్స్ని మనం ఎక్కువ వాడతాం, కానీ వాళ్ళు ఏ ఫెర్టిలైజర్స్ వాడకుండా, మందులు వాడకుండా సొంతంగా తయారు చేసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకుని ఆ వ్యవసాయ పద్ధతిలో ఆరోగ్యకరమైన ఒక రుచిని, భోజనాన్ని ఆస్వాదించాలి అంటే, ఏ రోగాలు రాకుండా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కరెక్ట్ అని చెప్పి ఎప్పటి నుంచో సైంటిస్ట్ రీసెర్చ్ చేసి మరీ చెబుతూ ఉండంగానే విదేశాల్లో ఈ మార్పుకి కొనసాగించారు అక్కడ ఉన్న రైతులు. సో ఇకపోతే సేంద్రియ ప్రమాణాలు సహజంగా లభించే పదార్థాల వాడకాన్ని అనుమతించేలా రూపొందించబడ్డాయి. అదే సమయంలో కృత్రిమ పదార్థాలు నిషేధించడం లేదా తీవ్రంగా పరిమితం చేయడం వంటివి కూడా చేశాయి. ఉదాహరణకు వెల్లుల్లి సారం, బైకార్బోనేట్ ఆఫ్ సోడా లేదా పైరెథ్రిన్, ఇది క్రిసాంతిమం పువ్వులో సహజంగా కనిపిస్తుంది. వీలుంటే రీసెర్చ్ చేయండి. సహజంగా లభించే పురుగు మందులు అనుమతించబడతాయి. అయితే కృత్రిమ ఎరువులు మరియు గ్లైఫోసేట్ వంటి పురుగు మందులు నిషేధింపబడ్డాయి. దీనిలో అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అనుమతించబడే వీటికి, అంటే ఐ మీన్ టు సే, కృత్రిమ పదార్థాల్లో రాగి సల్ఫేట్, ఎలిమెంటల్ సల్ఫర్ మరియు పశువైద్య మందులు ఉండవచ్చు. జన్యుపరంగా మార్పు చెందిన జీవులు, నానో మెటీరియల్స్, మానవ మురుగునీటి బురద, మొక్కల పెరుగుదల నియంత్రకాలు, హార్మోన్లు మరియు పశువుల పెంపకంలో యాంటీబయోటిక్ వాడకం నిషేధింపబడతాయి. వీటిలో విస్తృతంగా సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్యం, అన్ని జీవుల పట్ల సంరక్షణ మరియు పర్యావరణం, జీవావరణ శాస్త్రం మరియు న్యాయబద్ధత అనే సూత్రాలపై ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆధారపడి ఉంటుంది. సేంద్రియ పద్ధతులు స్థిరత్వం గురించి కూడా, స్వయం సమృద్ధి, స్వయం ప్రతివృత్తి, అంటే ఐ మీన్ ప్రతిపత్తి అంటాం, స్వయం ప్రతిపత్తి అంటాం, దాన్ని వృత్తిపరంగా తీసుకుంటే స్వయం ప్రతివృత్తి అంటాం. అలా స్వాతంత్రం, ఇండిపెండెన్స్ కలిగిన ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట ఇది. ఆరోగ్యం, జంతు సంక్షేమం, ఆహార భద్రత మరియు ఆహార భద్రతను సాధించే విషయాల్లో ఉన్న ఫార్ములాస్, వాతావరణ మార్పుల ప్రభావాలకు పరిష్కారంలో భాగంగా దీన్ని సైంటిస్టులు తరచుగా చూసి దాని మార్పులు తీసుకొచ్చారు. సేంద్రియ వ్యవసాయం పద్ధతులు అంతర్జాతీయంగా నియంత్రించబడతాయి మరియు చట్టబద్ధంగా యూరోపియన్ యూనియన్ వంటి బహుళజాతి సంస్థలు మరియు వ్యక్తిగత దేశాలచే అమలు చేయబడ్డాయి. ఇవి ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చరల్ మూవ్మెంట్స్ IFOAM నిర్దేశించిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. ఇది 1972లో స్థాపించబడిన సేంద్రియ వ్యవసాయ సంస్థల కోసం ఒక అంతర్జాతీయ అంబ్రెల్లా సంస్థ. IFOAM ఆర్గానిక్స్ యూరప్ మరియు IFOAM ఆసియా వంటి ప్రాంతీయ శాఖలతో 1990 నుండి సేంద్రియ ఆహారం మరియు ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్ వేగంగా వృద్ధి చెందింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 150 బిలియన్లకు చేరుకుంది. అంటే ఎక్కువ మంది ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇష్టపడటం స్టార్ట్ చేశారు. రైతులు వాళ్ళ భూముల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి కొంతమందికి ఉదాహరణగా నిలిచారు అనేక దేశాల్లో. దానిలో మన భారతదేశం కూడా ఉంది. త్వరలో భారతదేశం ఇంకో 10 సంవత్సరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎక్కువ దేశాలతో పోటీ పడే విధంగా మన భూములు కూడా, మన వ్యవసాయ రైతులు కూడా తయారవుతారు అనేది అతిశయోక్తి కాదు. వీటిలో ఉత్తర అమెరికాలో 64 బిలియన్లకు పైగా మరియు యూరోప్లో 53 బిలియన్లకు పైగా సంపాదించబడ్డాయి. ఈ డిమాండ్ సేంద్రియంగా నిర్వహించబడే వ్యవసాయ భూములలో ఇదే విధమైన పెరుగుదలకు దారి తీసింది. ఇది 2021 నుండి 2022 వరకు 26.6% పెరిగింది. 2022 నాటికి సేంద్రియ వ్యవసాయం 188 దేశాలలో ఆచరింపబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా సుమారు 96 లక్షల కోట్ల హెక్టార్లు, అంటే 4.5 మిలియన్ల రైతులు సేంద్రియంగా వ్యవసాయం చేశారు. ఇది మొత్తం ప్రపంచ వ్యవసాయ భూములలో సుమారు 2% ప్రాధాన్యత ప్రాతినిధ్యం వహిస్తుంది. స్థానిక స్థాయిలో జీవ వైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణపై సేంద్రియ వ్యవసాయం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇంటెన్సివ్ వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయం తక్కువ దిగుబడిని ఇవ్వగలదు. దీనివల్ల ఇలాంటి దిగుబడిని ఉత్పత్తి చేయడానికి వ్యవసాయేతర భూమిని వ్యవసాయ వినియోగానికి మార్చాలనే ఒత్తిడి పెరుగుతూ ఉంది ప్రపంచంలో. ఇది జీవ వైవిధ్యం కోల్పోవడానికి మరియు ప్రతికూల వాతావరణ ప్రభావాలకు కారణమవుతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఇక చరిత్రలో చూస్తే కృత్రిమ రసాయనాలకు ఉపయోగించకుండా వ్యవసాయం వేల సంవత్సరాలుగా జరిగింది. కృత్రిమ ఎరువులు మొదటి 19వ శతాబ్దం మధ్యలో అభివృద్ధి చేయబడింది.
ఈ ప్రారంభ ఎరువులు చౌకగా, శక్తివంతంగా మరియు పెద్ద మొత్తంలో రవాణా చేయడానికి సులభంగా ఉండేవి. 1940లో రసాయన పురుగు మందులలో ఇలాంటి పురోగతులు సంభవించాయి. దీనివలన ఆ దశాబ్దం పురుగు మందుల యుగంగా పిలువబడింది. ఈ కొత్త వ్యవసాయ పద్ధతులు స్వల్పకాలంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ నేల సంపీడనం, కోత మరియు మొత్తం నేల సంతానోత్పత్తిలో క్షీణత వంటి తీవ్రమైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉన్నాయి. అలాగే ఆహార సరఫరాలోకి విష రసాయనాలు ప్రవేశించడం గురించి ఆరోగ్య ఆందోళనలు కూడా ఉన్నాయి. కాబట్టి 1800ల చివరల్లో మరియు 1900ల ప్రారంభంలో నేల జీవశాస్త్రవేత్తలు అధిక ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఈ దుష్ప్రభావాలను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే మనకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఏర్పడింది. సేంద్రియ ఉద్యమ స్థాపకుడు మరియు మార్గదర్శకుడు ఆల్బర్ట్ హోవార్డ్ మరియు అతని భార్య గాబ్రియల్ హోవార్డ్ భారతదేశంలో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి నిష్ణాతులైన వృక్ష శాస్త్రజ్ఞులు ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ఇండస్ట్రీని స్థాపించారు. ఇతర విషయాలతో పాటు వారు తమ శాస్త్రీయ శిక్షణ నుండి మెరుగైన పనిముట్లు మరియు మెరుగైన పశుసంవర్ధక పద్ధతులను తీసుకొచ్చారు. తరువాత భారతీయ సంప్రదాయ పద్ధతుల అంశాలను చేర్చడం ద్వారా పంటల ప్రమాణానికి, కోత నివారణకు పద్ధతులకు మరియు కంపోస్టులు మరియు ఎరువుల క్రమబద్ధమైన ఉపయోగం కోసం ప్రోటోకాల్లు అభివృద్ధి చేశారు. సాంప్రదాయ వ్యవసాయం యొక్క ఈ అనుభవాల ద్వారా ప్రేరేపించబడి 1930ల ప్రారంభంలో ఆల్బర్ట్ హోవార్డ్ బ్రిటన్కు తిరిగి వచ్చినప్పుడు అతను సేంద్రియ వ్యవసాయ వ్యవస్థను ప్రకటించడం ప్రారంభించాడు. అలా 1924లో రుడాల్ఫ్ స్టెనర్ వ్యవసాయంపై 8 ఉపన్యాసాల శ్రేణిని ఇచ్చారు. చంద్రుడు, గ్రహాలు, భౌతికేతర జీవులు మరియు మూలక శక్తుల ప్రభావాలపై దృష్టి సారించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల నేల పరిస్థితులు క్షీణించడం మరియు పంటలు మరియు పశువుల ఆరోగ్యం మరియు నాణ్యత క్షీణించడం గమనించిన అనుచరుల రైతులు అభ్యర్థనను ప్రతిస్పందనగా అతను తీసుకున్నాడు. ఈ ఉపన్యాసాలు నవంబర్ 1924లో ప్రచురింపబడ్డాయి. మొదట ఆంగ్ల అనువాదం 1928లో ది అగ్రికల్చర్ కోర్సుగా కనిపించింది. బయోడైనమిక్ వ్యవసాయంపై ప్రామాణిక రచన బయోడైనమిక్ ఫార్మింగ్ మరియు గార్డెనింగ్ రచయిత ఎహ్రెన్ఫ్రెడ్ పైపర్ కౌంట్లో నార్త్ బోర్న్ పొలంలో బెట్టేషాంగర్ సమ్మర్ స్కూల్ మరియు బయోడైనమిక్ వ్యవసాయంపై కాన్ఫరెన్స్లో ప్రెజెంటర్గా వాల్టర్ జేమ్స్ 4వ బారన్ నార్త్ బోర్న్ ఆహ్వానం మేరకు యూకేకి వచ్చారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి సేంద్రియ వ్యవసాయానికి వివిధ విధానాల ప్రాతిపదికలను ఒక చోట చేర్చి వారు ఒక పెద్ద ఉద్యమంగా మారడం. ఇలా అనేక దేశాల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అనేక మంది సైంటిస్టులు ప్రజల్ని మోటివేట్ చేస్తూ అగ్రికల్చరల్ ఫార్మింగ్పై కొత్త నిబంధనల్ని, నియమాలని, కొత్త ఫార్ములాస్ని తీసుకొచ్చి ఇది ఇలా చేయాలి, సేంద్రియ వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది, మన పంటను మనం జాగ్రత్తగా కాపాడుకునే పద్ధతి, మన తిండిని మనం కాపాడుకునే పద్ధతి, మనం చెట్లని, జీవులని సంరక్షించుకునే పద్ధతి, ఇదే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇదే సేంద్రియ వ్యవసాయ పద్ధతి అని చెప్పి ఎంతోమంది గొప్ప సైంటిస్టులు విదేశాల నుంచి వచ్చి అనేక దేశాల్లో తిరిగి వాళ్ళ ప్రామాణికంలో అనేక మంది రైతుల్ని మోటివేట్ చేసి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఈ యుగంలో ఈ తరానికి ఇలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా సైంటిస్టుల్ని చాలా గొప్పగా పొగుడుతాను, వాళ్ళని ఆస్వాదిస్తాను, వాళ్ళ మాటల్ని. ఎందుకంటే ఒక సైంటిస్ట్ అనేవాడు ఎన్నో సంవత్సరాల కృషితో ఒక ఫార్ములాను లేకపోతే ఒక పద్ధతిను కనిపెట్టి నెక్స్ట్ తరానికి ఉపయోగపడేలా చేస్తాడు. కాబట్టి అలాంటి సైంటిస్టులను మనం గుర్తించి గౌరవించాలి అనేదే నా యొక్క ఫీలింగ్. కాబట్టి మున్ముందు తరాలకి, రాబోయే తరానికి వ్యవసాయంపై దృష్టి మళ్ళేలా ఉండాలి అంటే మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు దృష్టి మరల్చి ఆర్గానిక్ ఫార్మింగ్ని చేసి నెక్స్ట్ తరానికి మనం ఇవ్వాలని కోరుకుంటూ దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి అనేక మంది సైంటిస్టులు ఇంకొన్ని ఫార్ములాస్, ఇంకొన్ని వ్యవసాయ పద్ధతులు తీసుకొచ్చి మున్ముందు తరానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం మన యొక్క ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క లింక్ని వాట్సాప్ అండ్ సోషల్ మీడియా గ్రూప్స్కి షేర్ చేయండి నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ కోసం. థ్యాంక్ యూ. జై భారత్.